you think of yourself? How dare you change my patient's medication? మూర్తి గారి పేషెంట్కి ఏమైనా అయిందా? లేదు డాక్టర్, అతను బాగానే ఉన్నాడు. Shut up, Murthy, just shut up. And you, Mr. Das. సార్, జాయిన్ అయిన 4వ రోజే సీనియర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ని చేంజ్ చేసేసే రేంజ్కి వెళ్ళిపోయాను అనుకున్నావా? ఆ టైంలో నాకు రేంజ్లో హోదాలు గుర్తురాలేదు సార్. పేషెంట్ సిచ్యువేషన్ క్రిటికల్గా ఉంది సార్. Shut up. ఇప్పుడు ఈ బిహేవియర్ గురించి డిస్మిసల్ పేపర్ మీద ఏమని రాస్తారో తెలుసా? బ్యాడ్ కాండక్ట్ అండ్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ ద పేషెంట్స్ కేర్. ఇప్పుడే మెడికల్ కౌన్సిల్ రిపోర్ట్ చేస్తారు. ప్లీజ్ సార్, నా కెరియర్ స్పాయిల్ అయిపోతుంది సార్. జస్ట్ షట్ అప్ అండ్ గెట్ లాస్ట్ మ్యాన్. ఒక్క ఛాన్స్ సార్. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నీ మెడికల్ లైసెన్స్ ని పర్మనెంట్ గా సీజ్ చేస్తా. ఏంటి బాధపడుతున్నారా? భయపడుతున్నా. భయమా? చిన్న వర్షమే. బిజినెస్ చేసే వాళ్ళకి భయం ఉండకూడదని తెలీదా? సార్, మా అందరికన్నా పవర్ఫుల్ పర్సన్ ఆ సేటే సార్. 500 మంది సెక్యూరిటీ మధ్య చంపేశాడు. అలాంటిది మనందరం కలిసి ఉన్నామని తెలిస్తే. సో లెట్స్ కిల్ హిమ్. యా, చంపేద్దాం. దేవా ఇక్కడ. థ్యాంక్ యూ జిమ్మే. వెల్కమ్ సార్. అదేంటి రాగానే నారాయణ సైడ్ని చంపేశావు? అదేంటి ఎప్పుడు స్వీట్ బాక్స్తో వస్తావు, ఖాళీ చేతులతో వచ్చావు? స్వీట్ బాక్సా? నేను ఇంకా నువ్వు దాదా చచ్చిపోయిన బాధలో ఉంటావు అనుకున్నా. బాధ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. డల్గా స్వీట్ బాక్స్ లేకుండా వచ్చావు, అది నీ ఎక్స్ప్రెషన్. వచ్చిన వెంటనే నారాయణ సైడ్ని చంపాను, అది నా ఎక్స్ప్రెషన్. ఆఖరి చూపు కన్నా వెళ్తావు అనుకున్నాను దేవా. కని పెంచిన కొడుకుని కాదు కదా, కనిపించని కొడుకుని, అందుకే రాలేదు. అవును, అజయ్ ఎక్కడ? ఈ మధ్యన కలిసావా? ఆడెక్కడో పబ్లో తిరుగుతూ అమ్మాయిలతో తాగి పడిపోయి ఉంటాడు. అది వాడ ఎక్స్ప్రెషన్ అనుకుంటా. బాలేదు. మంచి ఫిష్ ఫ్రై ఎక్కడ దొరుకుతుంది? ఫిష్? అజయ్ని అక్కడ రమ్మను. నేను వస్తున్నాను చెప్పద్దు. ఏంటిది? హాస్పిటల్. అంతుంటే హాస్పిటల్ ఏమో ఎవడో తెలుసండి. అయినా ఆడిక్కడికి వస్తాడంటే సగం జీవితం సంకన అగ్గిందని అర్థం. అదేనండి, ఆయన అట్టయిపోతున్నాడు. ఏది ఎత్తినట్టు అట్టయినట్టు. ఆ డాక్టర్ ఈయనే. సారీ సార్. సార్, నా పేరు జాకెట్. జాకీ సార్. ఇక్కడ కాంపౌండ్ కమ్ టైలర్. సమయానికి బుకే కూడా లేదే సార్. వెల్కమ్ టు ద హాస్పిటల్. టైం సాల్వ్ లేదు సార్. ఫ్రెష్ కుట్టిన జాకెట్. ఇక్కడ టైలరింగ్ ఏంటి? రెండింటికి పెద్ద తేడా ఉంది సార్. కాంపౌండర్ అయితే సూది మందు అందించాలి, అదే టైలర్ అయితే సూదిలోకి దారి ఎక్కించాలి. రై ఏడ్చినట్టుంది పోలికే. ఏదో కాలిపోతుంది లోపల. ఏం లేదు సార్, కాలుస్తున్నారు. అంటే సిగరెట్. చిచ్చి ఏం లేదు సార్. మీరు మడిగా వెళ్ళకండి సార్ ప్లీజ్ సార్. కంగారు పడుతున్నావు సార్? నేను ఏం కంగారు పట్టలేదు ఏం జరుగుతుంది? సార్. నేను కంగారు పట్టలేదు సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ వెళ్ళండి సార్. సార్ వెళ్ళండి సార్. సార్ నా మాట సార్. వాళ్ళు అసలు ముఖ్య మనుషులు కూడా కాదు సార్. ఈ ఏరియాకి పెద్ద దరిద్రులు. ఇమ్రాజ్ జాకెట్గా కోనే బే సుటామా. వాట్ ఈస్ దిస్? దిస్ కేరళ షీప్ లిక్కర్, 62% ఆల్కహాల్, 18% GST, క్రెడిట్ కార్డ్ పెయిడ్. హలో, యు షుడ్ స్మోక్ ఇన్సైడ్. గెట్ అవుట్. ఏమంటుడరా? ఇక్కడ పొగ తాగరాదు, బయట పొర దున్నపోతూ అన్నాడండి. ఏమ్రా ఈ దూల్పేట దుర్గగాన్ని బయట పొమ్మంటావురా? ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ డాక్టర్ దాస్, MBBS MS గోల్డ్ మెడలిస్ట్. ఏయ్, ఇది దవకాన కాదు, ఈ దుర్గగానంట. ఆలే ఎక్స్ట్రా గిన పోయినానుకో ఇంకా బడు మనిషి నాడలు తీసి నడుముకు బిగిస్తావు. సమజైందా? ఏయ్ నడురు బే. అంటే అయినా మనం వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తాం చెప్పు? మన పని మనదే, వాళ్ళ పని వాళ్ళదే. ఆ పక్కనే మన మెడికల్ షాప్, ఈ పక్కనే మన మిషన్ కూడా ఉంది.
రాజన్ హైదరాబాద్లో బెస్ట్ ఫిష్ ఫ్రై. కమాన్. లక్ష్మి మంచి మసాలా ఫిష్ ఫ్రై కావాలి. మసాలా ఫిష్ ఫ్రై ఎంత లేదు, మామూలు ఫిష్ ఫ్రై ఉంది. ఏంటి నన్ను గుర్తుపట్టలేదా? నువ్వేమైనా అమితాబ్ బచ్చనా చూసిన వెంటనే గుర్తుపెట్టడానికి? ఆడెళ్ళి కూర్చో, ఫ్రై పంపిస్తాను. సిటీ చాలా మారిపోయింది రాజన్. 10 ఏళ్ల తర్వాత వస్తే అలాగే కనిపిస్తుంది. అజయ్ వచ్చాడు. ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా? ఇక్కడ మీటింగ్ పెట్టాం. ఎక్కడైతేనే ఎవరికి అనుమానం రాదు. సార్ అజయ్ ఇప్పుడు ఎవరైనా కలిసారు సార్. కీప్ వాచ్, నాకు ఇన్ఫార్మ్ చేస్తుంటా. ఎవరు చంపారు? నన్ను అడుగుతావేంటి? నాకేమైనా ముందే తెలుసా వాళ్ళు కాలుస్తారని? అంటే దాదా చనిపోయినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? నేనేంటి, సిండికేట్ మొత్తం ఉంది. సిండికేట్ ఏంటి? అసలు ఏం జరుగుతుందో నీకు తెలీదా? అందరూ కలిసిపోయారు, సిండికేట్ ఫామ్ చేశారు. ఇప్పుడు అవన్నీ చెప్పలేను, కానీ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అసలు నేనేం అడుగుతున్నాను, నువ్వే మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడాలి? దేవా సిటీలోకి వచ్చాడని తెలిసింది. అయితే నాకు నీ హెల్ప్ కావాలి. దేనికి? దేవాన్ని చంపేద్దాం. నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అసలు అర్థమవుతుందా? దేవాన్ని చంపడం ఏంటి? ఏంటి? జస్ట్ వాటర్. అసలు ఏం మాట్లాడుతున్నావు? తీసుకెళ్ళు. లక్ష్మి, ఓ మంచి మసాలా ఫిష్ ఫ్రై. మర్చిపోయాను అనుకున్నావా? నీ గొంతు విని చాలా సంవత్సరం అయింది కదా, అందుకే గుర్తుపట్టలేకపోయాను. నువ్వు దేవానే కదా? దేవా ఇక్కడే ఉన్నాడు సార్. దేవానా? వచ్చేస్తున్నా. Come on, let's go, quick. ఎలా ఉన్నావు? బిందాస్, బాగున్నాను. ఏం ప్లాన్ చేస్తున్నారు? దేవా పోలీస్. There he is! Fire! Come on, boys! Move, move, move! Run! Go, go, go! Yes, sir! ఇక్కడ డాక్టర్ ఎవరు? నేనే. ఐఎమ్ ద డాక్టర్. రాయ్ చూస్తావేంటి? రా. రే జాకే. ఓకే సార్, ఓకే ఓకే. ఎవరు సార్ ఇలా కాల్ చేశారు? సిటీలో క్రిమినల్స్ ఎక్కువైపోయారండి. డోంట్ వెరీ సార్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంది, ఇమీడియట్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. నో పోలీస్. ఓకే. అదేంటది? అనస్థీషియా ఇది ఇస్తే మొత్తం సెట్ అయిపోతుంది. అనస్థీషియా వద్ద బుల్లెట్లు ది. అయ్యో చాలా నొప్పి పుడుతుంది. ముందు మొత్తం మంది ఇచ్చేసారు, తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తా. గణపతి మీద ఒట్టేసి చెప్తున్నాను, చేస్తే పోలీసుకి ఇన్ఫార్మ్ చేయను. అయ్యో ఒట్టేస్తానా? బుల్లెట్లు ది. వద్దా? డోంట్ టెల్ మీ ఐ డిడ్ంట్ కాల్ యు. అయిపోయింది. ఇట్స్ ఓకే.
క్లినిక్లో అన్నీ కొంచెం వంగిపోయి ఉంటాయి. ఓ పని చేద్దామా, దగ్గరలో పెద్ద హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళి. అసలు నువ్వు డాక్టర్వేనా? ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. చేత్తో తీయటానికి తను ముల్లా వచ్చేసింది. It's okay. Give me 2 minutes. Immediately stitch this way. It'll take 2 minutes. మీ వాళ్ళకి ఎవరైనా ఉన్నారా? ఎవరు వచ్చారో చూడు. గో చెక్. గో. ఓకే. జస్ట్ పుట్ ద ప్రెషర్. ఎంతసేపు ఏంటి సార్? నువ్వా? ఎవరనుకున్నారు? వర్షం పడేలా ఉంది, రండి పోదాం. నాకు ఇక్కడ పని ఉంది. ఎక్కడ పనే ఉంటుంది సార్, పదండి. ఏంటి దాస్తున్నారేంటి? పర్సనల్. ఏంటి సార్, ఏమైంది? నీకు చెప్పాలి. అది కరెంట్ కూడా పోయింది, పదండి. అయ్యో సార్ 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 క్యాండిల్ తీసుకొచ్చేటప్పుడు టైం పట్టింది. ఇమీడియట్గా పడుకుంటే స్టిచ్ చేసేయాలి. బ్లడ్ ఆల్రెడీ చాలా బ్లీడ్ అయిపోయింది. ఇంకా లేట్ అయితే డేంజర్. పోలీసులు ఫోన్ చేయలేదా? అక్కడ ఉంది. ఫోర్ డేస్ అయినా రెస్ట్ అవసరం. యాంటీబయాటిక్స్ కూడా హై డోసేజ్ వాడితే అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? బాడీలో బుల్లెట్స్ దిగాక కూడా. విక్రమ్ సార్, 5 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న హాస్పిటల్స్ అన్ని చెక్ చేయండి సార్. లాస్ట్ 15 అవర్స్లో అడ్మిట్ అయిన పేషెంట్స్ లిస్ట్ మొత్తం నాకు కావాలి. ఏఎస్ఎపీ. డూ ఇట్ నౌ. షూర్ సార్, ఐల్ గెట్ ఇట్ సార్. థ్యాంక్స్ మిషల్. యూ వెల్కమ్. డేవిడ్, నిన్న రాత్రి అజయ్ని కలవడానికి దేవా వచ్చాడు. పోలీస్ షూట్అవుట్ జరిగింది. చేశారు. షూట్ చేశారా? అవును. బతికే ఉంటాడు. తెలీదు. దేవా దేవా దేవా, రన్ దేవా. దేవా దేవా, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? చెప్పు దేవా. కష్టపడి కట్టాను, కూలిపోయింది. నేను మాట్లాడుతుంది కార్డ్స్ గురించి కాదు దేవా. నేను మాట్లాడుతుంది నా గురించి. నాకు తెలియకుండా సిండికేట్ ఫామ్ చేశారు. దాదాని చంపి నన్ను ఇక్కడికి రప్పించారు. నా బాడీలో బుల్లెట్ దింపారు. అసలంతా అజయ్ గడ్ వల్ల జరిగింది. దాదాని చంపేసరికి భయపడి వాళ్ళతో కలిసిపోయి. రాజన్, సిండికేట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నాకు కావాలి. ఒక్కడిని కూడా వదలను. ఆ అజయ్ని. దేవా, ఐ ఓకే? ఓకే, ఐ జస్ట్ వాంట్ అజయ్. గో. ఇలాంటి ప్లేస్ లో గ్యాంగ్ వార్ ఎందుకు జరిగినట్టు? For God's sake, it's not a gang war, it's just a street fight. Please, next. డాడీ నాకు అలాంటి గన్ కొని పెట్టవా? పెద్దది మిషన్ గన్. రేయ్, నువ్వు స్కూల్కి వెళ్తున్నావా లేక మిలిటరీ ట్రైనింగ్కి వెళ్తున్నావా? కూర్చో. సార్, దేవా సిటీకి వచ్చినట్టు షూట్అవుట్లో ఇంజూరీ అయినట్టు చెప్పుకుంటున్నారు. మీ కామెంట్? ఏ ఛానల్? ఎన్టీవీ. ఎన్టీవీ. ఫర్ ఇన్ఫర్మేషన్, దేవా ఈ సిటీ వదిలేసి 10 years అయింది. వాడు ఉన్నాడా చచ్చాడా అది కూడా తెలియదు. ప్రతి ఒక్క విషయాన్ని దేవాతో కనెక్ట్ పొద్దు నుంచి ఏ ఛానల్ పెట్టినా దేవా గురించి చెప్పి చంపేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ అంటే అంతేనే. వాడేమన్నా గల్లీ రౌడియా?
గ్యాంగ్ లీడర్. సిటీలో వైలెన్స్ పెరుగుతుంటే మీ పోలీసులు ఏం చేస్తున్నారు? పతంగులు ఎగరేస్తున్నాం. దేవా సిటీకి వచ్చాడన్న నిజాన్ని మీ పోలీసులు ఎందుకు దాస్తున్నారు? దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్యూ. దేవా సిటీలోకి వచ్చాడన్న ఇన్ఫర్మేషన్ నా పోలీస్ బాబాయ్ నాకు అలాంటి గన్ కొని పెడతా పెద్దది మిషన్ గన్ పెడతారా బుల్లెట్స్ కూడా బుల్లెట్ పెద్దవి ప్రామిస్ బుల్లెట్ ప్లీజ్ బాబాయ్ బుల్లెట్ బాబాయ్ రాజు తినకుండా ఎక్కడికి? దాస్గా ఏం రా నీకు దుకాణం బంద్ చేయమంటే సమాజ్ అయితే రారా? ఏం నగరాలు చేస్తున్నావు అబ్బే? వెళ్ళిపోతాను. బుల్లెట్ కింద పడతా బట్టలు తీసుకెళ్దామని. నీకు ఇట్లా చెప్తే సమాజ్ కాదు. తన పేషెంట్ని. పేషెంట్ అంటారా? ఏమ్రా నీ దవాఖానకు పేషెంట్లు కూడా వస్తుర్రా? చేతిలో ఏంది? గన్ను. ఇది కూడా తెలియదా ఆయనకి? మోడల్ ఏంది? మోడల్ ఏందివా? గిదేమన్నా బండా? గన్ను బందూక్. అది పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాలిస్తే గానీ పాణం పోదు. ఏమ్రా మదాకులాడుతున్నావా? అది వేరే సెటప్. ఆలే ఏమ్రా కి దుర్గానికి నేర్పిస్తున్నారా? ఆలే గర్దన్ కొరికి చంపేస్తా. ఏ మోడల్ సార్? 0.9 mm రష్యన్ మేక్ 200 meters రేంజ్. ఇగో డాక్టర్ సాబ్ జర పేషెంట్ని మంచిగా చూసుకో. ఇది పల్లి బట్టలకి వనుకొచ్చేటట్టుంది. వాళ్ళు ఎందుకు వచ్చారు? ఏం చెప్పమంటారు? నా హాస్పిటల్కి పేషెంట్స్ రావట్లేదు కానీ క్రిమినల్స్ మాత్రం వస్తున్నారు. ఇక్కడ క్లినిక్ ఉందని ఎవరికి తెలీదా? నా దరిద్రానికి మీకు తప్పితే ఇంకెవరికి తెలీదు. నొప్పి వస్తుంది. ఎక్స్పెక్టెడ్. కుట్లు విడిపోయాయి. సోడా ఉందా? ఇది ఇక్కడ తాకూడదు. అనస్థీషియా. పేరేంటన్నావు? దాస్. నువ్వు ఆర్ఎంపీవి కదా? ఎంబీబీఎస్ ఎంఎస్ యూనివర్సిటీ టాపర్, గోల్డ్ మెడలిస్ట్. ఓ గోల్డ్ బిస్కెట్ పారేస్తే బోలెడు గోల్డ్ మెడల్స్ వస్తాయి. గోల్డ్ మెడల్ అంటే ఆర్నమెంట్ కాదు, అచీవ్మెంట్. కొంటే రాదు, కలల కంటే వస్తుంది. కలల కంటే మన కిక్కే వేరు. సేమ్ ఫీలింగ్. నీకు కలిస్తే ఇట్స్ డన్. యూ కెన్ గో. దేవా, అదే టీవీలో సైబరాబాద్ దగ్గర పోలీస్ షూట్అవుట్ మీకోసం వెతుకుతున్నారని. మరి పోలీసులు నా గురించి ఎందుకు చెప్పలా? అంటే ఒకసారి పేషెంట్ డాక్టర్ నమ్మిన తర్వాత డాక్టర్ మోసం చేయకూడదు కదా సార్. ఇది మీ బుల్లెట్. యూ కెన్ టేక్ ఇట్. అరే మళ్ళీ వస్తా. మళ్ళీ అమ్మా ఇది కూడా నేను రాను అన్న వెనకుండా తీసుకొచ్చావు. ఈ గోలంతా ఏంటంటే లోపల ఇరిటేషన్ ఇంకా పెరిగిపోతుంది. త్వరగా వెళ్ళిపోదాం అందా. త్వరగా వెళ్ళి ఏం చేస్తావు? ఆ బోర్డి హాస్పిటల్లో బొద్దింకల్లి పురుగుల్ని చూస్తూ ఉండడం తప్ప ఒక్క పేషెంట్ అయిన వచ్చాడా? ఒకడు వచ్చాడు. వాడు ఏదో దారి తప్పొచ్చుంటాడులే. మళ్ళీ రెండోసారి రాడు. రెండోసారి కూడా వచ్చేసింది. ఈ అడ్రస్ తెలుసా? తెలీదు. మాకు తెలుసు. ఎవరు సార్? హలో, ఎవరు సార్ మీరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఏదో కన్ఫ్యూజన్ అనుకుంటా. డాక్టర్ దాస్, ధూల్పేట్ క్లినిక్. అర్ధరాత్రి బుల్లెట్ గాయంతో అక్కడికి ఒకడు వచ్చాడు. దేవా. దేవా ఎవరు సార్? ప్లాటు, కారు, 10 కోట్లు ఇస్తా. నాకు పని చేయి. స్నేక్, ఇది తీసుకెళ్ళి దేవన్ చంపే. నో నో, ఇది వద్దా? రే, వేరే పిస్తోల్ ఇచ్చే. ఏ అది కాదు సార్. సీజర్లు, బ్యాండేజ్లు, ఇంజక్షన్లు తప్పితే నా లైఫ్లో ఇప్పుడు నేను కనుముట్టుకోలేదు సార్. వాడికి మత్తు ఇంజక్షన్ ఇచ్చే, మిగతాది మేము చూసుకుంటాం. బేరాలు ఆడతారేంటి సార్? పోనీ ఓపెన్ చేద్దాం. కావాలంటే మీ గ్యాంగ్ మొత్తానికి లైఫ్ లాంగ్ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాను. చాలా పేషెంట్ అనుకున్నావురా?
చెప్పు దేవన్ చంపుతావా చంపవా? అది చంపుతావా చంపవా? సార్ నేను చెప్పేది చంపుతావా చంపవా? నా బతుకు ఎవరిని బతికినా నా సౌఖ్యం వస్తుంది. చంపేయండి సార్. నీ కాబట్టి ప్రాణం నేను ఎలాగో తీయలేను. చంపేయండి సార్. ఎట్లటువంటి వాటి నువ్వు బాయ్ ఎంత భయపెట్టి నేను చంపడానికి ఒప్పుకోవట్లేదు. రాజన్ ఏంటి తెలియనోడు నమ్మకూడదు వేసేద్దామన్నావు? సార్ 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 ఒక్క నిమిషం సార్. ఏంటి సార్ ఇది? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నీ నిజాయితీకి చిన్న టెస్ట్. ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయావు. రేయ్ ఆడు ఆల్రెడీ టాపర్ రా, గోల్డ్ మెడలిస్ట్. చిచ్చు నువ్వు గోల్డ్ మెడలిస్ట్ రా. సార్ ఊరికి అలా బొక్కలు పట్టుకుని లాక్కండి సార్. అయినా నన్ను ఇలా తీసుకొచ్చాడు కరెక్ట్ కాదు, తప్పు సార్. పేషెంట్ లేరన్నా? దానికి దీనికి ఏంటి సంబంధం? వీడిని డాక్టర్ని చేసేద్దాం. కళ్ళు మూసుకొని చేయొచ్చు బాస్. ఏంటి సార్ మీరు చేసేసేది? నేను ఆల్రెడీ డాక్టర్నే. డాక్టర్ దాస్ ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. గోల్డ్ ఈ రోజు నుంచి నువ్వు ఎండి. సార్ 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 నాకు ఎండి చేసే ఇంట్రెస్ట్ లేదు సార్. సార్ అరే చిచ్చు ఎండి అంటే మాఫియా కా డాక్టర్ రా బాయ్. ఓ అదా నేను ఇంకేదో మాఫియా సార్ అంటే మీ అందరికి నో సార్. మీరు ఇంకేమైనా చూసుకోండి. మీలాంటి రౌడీలు గుండాలు కూనికోర్లు. వెల్కమ్